మీలా కన్నలు రావాలంటే ఏం చేయాలి సార్? ముందు ఎదగాలి. ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? అధిక ప్రసంగి, వెళ్ళు, కింద నీ కోసం వెతుకుతున్నారు. ఇదేం బాలేదు. రావమ్మా ప్రసూనాంబ. పూజ. పూజ ఏంటమ్మా? నేను చాలా ఓపెన్ టైప్, చాలా మోడర్న్. సరే. నేనేమీ దాచుకోలేను. సరే. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే బాగా నచ్చేశారు. తర్వాత ఆ రోజు మీకెవ్వరూ లేనని చెప్పారే, అప్పుడు మీ కల్లా కపటం లేని మనసు నచ్చింది. మీరు పాముని చూసి భయపడినప్పుడు మీ ఇన్నసెన్స్ నచ్చింది. వీటన్నిటికన్నా ఈరోజు మా ఫ్యామిలీ కోసం ఫైట్ చేశారే, మీ సాహసం నచ్చింది. సో ఐ థింక్ యూ థింక్ ఓకే, నేనే చెప్పేస్తాను. మీరు నాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో కూడా అందరికీ మీరు నచ్చడం వల్ల ఐ లవ్ యూ. ఏంటి అక్క? ఏమైందే? అక్క, నాకు నువ్వే హెల్ప్ చేయాలక్క. నేను వేరే ఎవరితో చెప్పుకోగలను? యు ఆర్ మై ఓన్లీ హోప్. అదేంటో చెప్పు అక్క. ఐ థింక్. యు థింక్ ఐ ఇన్ లవ్ విత్ గణేష్ అక్క. వాట్? అవునక్క, మన ఇంటికి గెస్ట్ గా వచ్చారే ఆయనే. సిమ్టమ్స్ అన్నీ అలాగే కనిపిస్తున్నాయి అక్క. నువ్వే ఎలాగైనా తాతయ్యకి నచ్చి చెప్పి మా మ్యారేజ్ కొప్పించాలి. అర్జెంట్ ఏం లేదు, మీ మ్యారేజ్ అయిపోయిన 2-3 monthsకి. మ్యారేజ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో, అది చాలా తప్పు. నో. ఏంటి తప్పు? అదంతా నాకు తెలీదు. నువ్వు లవ్ చేయకూడదు అంతే. ఏ? నో అంటే నో. నాకు నచ్చలేదు. నీకెందుకు నచ్చాలి? నాకు నచ్చాడు కదా. ప్లీజ్ 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 ప్లీజ్, మా బుజ్జి అక్క కాదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావంట, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటున్నానంట. ఓకే, థ్యాంక్ యూ. చెప్పరా ప్రేమ చెలిమి చిరునామా. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పాము కాటైపోవాలి. కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు.
ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గాని కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చవటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు, నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. హసీన్ నా ప్రేమకు అనసిన్. శ్రేయా నువ్వు ఫ్రీయా? ఎలియానా మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు. అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఇన్ఫర్మేషన్ అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నావు? ఎంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐ సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా, అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్, నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్, నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్, మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో, మళ్ళీ కలుస్తాను. ఏంటండి? నాకేదో భయం ఇస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా, నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చి పిల్ల, ఆస్తి పాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం రే, తెలివితేటంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళకి తెలియకూడదు. అతను లేదని చేస్తే? అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరే నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలోనూ తొంటిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే లేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీకు వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వాళ్ళ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తుంది, మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదరకు గట్టిగా పట్టుకో. అమ్మాయ లంక పడిపోయింది. ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్. ఎవరైనా పాస్ అయితే ఎగిరి కంచేస్తారు, నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి ఆనందం? ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఓ సిమ్మొద్దు, పాస్ అయి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి సంసారం.
అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి ఎంఈడి పిహెచ్డీల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని 3650 రాత్రుల రొమాన్స్ ని టేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా. ఆహా, ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం, మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిల్ అయిన శుభవార్త మా నాన్న చెవిని పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు, నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. వెళ్ళొస్తా, వస్తా. క్రేజీ గర్ల్. ఏమిటండి ఇది? బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి? ఫ్రెండ్షిప్ అయినా ఒక ప్రైవేట్ స్థలానికి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? ఏదో చేతిలో పోలీసులు ఉన్నారు కదా అని అడ్డమైన పనులకు వాడుకుంటారా? ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి జనం కూడా దిగుతున్నారట. ఏమిటి, విన్నారా అని అడుగుతున్నాను. విన్నాను సార్. అది మాత్రం వింటారు. వెళ్ళండి, వెళ్ళి ముందు ఆ టెంట్ తీసేయించండి. ఆ బస్తీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. వెళ్ళండి. ఫ్రెండ్షిప్ కోసం రాజీనామా ఎలా చేస్తాం సార్? అబ్బా, ముందు వెళ్ళిపోండి. వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఇడ్లీ ప్యాకెట్లు 2 కాసి పెట్టుకుని ఎవరు తీసిరా భయ్? వీళ్ళే పెట్టినానా? పోలీస్ కార్ వస్తుంది. పోలీసులు వచ్చారు, మొదలు పెట్టండి. దీన్ని పొడి చేస్తే పీడదు లేదు. నమస్కారం. సుబ్రహ్మణ్యం, ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. మొన్న అంటే నువ్వా? నేనేదో పెద్ద లీడర్ అని ఊహించుకున్నానయ్యా. మేము లీడర్ లేని సార్, మీరు సార్ లీడర్. మేము లేబర్ సార్. లేబరా? లేబర్ అంటే మామూలు అనుకున్నావు బాబు, దోలు తీర్చేస్తారు. టెంట్ తీసే బాబు. చూసారా భోజనం చేయకపోవటం వల్ల గ్యాస్ ఎలా ఫామ్ అయిపోయిందో. ఇప్పటిదాకా మేము పోలీసుల జూలో నశించాలని వస్తున్నాం. నువ్వు గనక మాకు రివర్స్ అయ్యావు అనుకో, హోమ్ మినిస్టర్ జూలో నశించాలని రావడం మొదలు పెడతాం. గ్యాస్ నీకు పెరిగిపోతుంది. సుబ్రహ్మణ్యం, ఆవిడ సంగతి చూసుకోవయ్యా. ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను. నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. మరి ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు కూడా కావాలి సార్. నేను దగ్గరుండి ఇప్పిస్తాను బాబు. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ జరిగేంత వరకు ఈ టెంట్ ఇలాగే ఉంచుతాం. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చేయి. సుబ్రహ్మణ్యం, ఒక గ్లాసు నిమ్మరసం పట్టరా. తమరు చెప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే బాబు, కడుపు కాలుతుంది. అవును సార్. జాగ్రత్తగా ఏ కావలిస్తే అవి తెప్పించుకొని తిను. ఈ విషయాలన్నీ గుడి విషయాలు నేను దగ్గర నుండి చూసుకుంటాను బాబు. సార్, ఉంటాను. నమస్కారం. తొందరగా వెళ్తే దాచిన రకాలు తినేస్తాం. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా, తల్లి ఉండమ్మా. బాబు, దీని సంగతి చూడు. ఎవరిని తీసుకెళ్ళమ్మా. నువ్వు రాబాయ్, నువ్వు రా. సార్, తప్పుకోండి.
గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అరుణాచలం. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను, నీకు నాకు సెక్రటరీకి. ఎన్ని రూములు బుక్ చేశావు? 3 రూములు. 1 2 3 4 5 6 7 7 రూములా? 7 రూములు కాదు, 7 అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్. ఎస్ సార్. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. ఐఎమ్ సారీ సార్, ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఫారినర్స్. మీదే రాష్ట్రం? ఆంధ్ర. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడితే అవమానమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడో పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు? వాళ్ళని వెళ్ళమనండి. సార్ క్షమించాలి సార్, వాళ్ళని బయటికి పంపడానికి మీరు 4 రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. 1.5 కోట? జూజూబి, నేను 2.5 కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ. మిస్టర్ ఆఫ్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు? మీరు హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? ఆ టేపు చూడు. హాయ్ హాయ్, ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్, కమాన్. యా, బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్నే ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడా. పాత కదా మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా, అల్లుడు మావా, అల్లుడు మావా, మావా. నువ్వు పెద్ద కోటీసుడివేమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. రెండు ఒకటేనయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు, అదే కదా? అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది? మా మామ. ఓ మామ. ప్రోగ్రామ్ మామని కాదు, సొంత మామనే. అరుణాచలం అరుణాచలం, నాకు జ్ఞానానికి 2 గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం. ఏ జ్ఞానం అదే కదా? అదే అదే. అవి గదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. రే కోతి, ఎవర్రా అమ్మాయి? మన రాజ్యం మాదరో. నేను అడిగింది ఈ రాజ్యం గురించి కాదు, లైబ్రరీలో నిన్ను కొట్టిందే ఆ అమ్మాయి గురించి. లైబ్రరీలో అమ్మాయి నన్ను కొట్టిందా? ఇది చెప్పిందా? అయితే నిజంగా కొట్టిందా? రాజ్యం సిగ్గుండాలరా, ఆంటీల చేత దెబ్బలు తింటాం హాయిగానే ఉంటుంది, కానీ అమ్మాయిల చేత దెబ్బలు తింటానంటారా అసహ్యంగాను. మాదరో, దాని మాటలు ఎందుకు నమ్ముతావయ్యా? ఏంట్రా, మనం ఢిల్లీ నుంచి వచ్చింది తన్నులు తింటానుకా? అది మీ ఆయనకు అలవాటేమో గానీ నాకు కాదు. అమ్మాయితో మాట్లాడావా లేదా? మాట్లాడాను. ఆ అమ్మాయి టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని చెప్పాను. ఏమని? ఇద్దరం ప్రేమించుకుంటే వర్షంలో గొడుగులు లేకుండా జ్వరం వచ్చేదాకా ఐస్ క్రీమ్ తినొచ్చానా? అబ్బా మాదరో, ప్రేమ దోమని చెప్పలేదయ్యా, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను అంతే. థాంక్స్ రా బ్రదర్, నువ్వేం మాట్లాడావో తెలుసుకోవాలని చిన్న రివర్స్ డ్రామా ఆడావు అంతే. ఏడ్చావులే. అవును, నీకు చాటింగ్ లోకి వచ్చింది ఆ అమ్మాయేనా? చాటింగా? నువ్వు ఇదంత కొత్త ఫిలిం పెట్టకమ్మా. అమ్మాయి బాగుంటుందా? నాతో బానే ఉంది. ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకురాకూడదు? చూడండి, మీరు మరీ టూ మచ్ గా ఆలోచిస్తున్నారు. నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా ఎందుకు నేను కొడుతుంది? మిమ్మల్ని నా బుర్ర తినేస్తున్నానండి బాబు, ప్లీజ్ వదిలేయండి. చిచ్చి, నా బుర్ర తిన్నప్పుడు లేదు, దొరికావురా, ఇప్పుడు నా చేతికి దొరికావు. చెప్తా వీటి సంగతి. ఏరండి వీళ్ళు ఎక్కడ కనిపించరే? వెళ్ళనా? ఓ పని చేయి, వెళ్ళగానే ఫోన్ చేయి. సరే. ఓకే, మరి ఫోన్ ఎప్పుడు చేస్తావు? ఇంటికి వెళ్ళిన వెంటనే చేస్తాను. కాదు కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేయి. ఫోన్ చేయడం మర్చిపోగా. నానా బద్రి, అవేలో తెలిసినా ఫ్లైట్ పారిపోతుంది. ఆ మాత్రం మట్టుకొచ్చులేండి. అబ్బచ్చా, మాకు ఇంతకంటే పెద్ద ఫ్లాష్ బ్యాక్లే ఉన్నాయ్యా. షో అమ్మా, ఇక నువ్వు వాడికి ఫైనల్ గా టాటా చెప్పేసాయి. వెళ్దాం రా. ఒరే నాన్న, బెంగ పెట్టుకోకే, ఉంటాను. బాయ్ బద్రి. చూసావమ్మా, ఇక్కడ నీ ఎదురుకుండానే వాడికి తెగరెచ్చిపోతున్నా. ఇక నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లలకి అదే పనిగా సైట్ కొడతాడు. అందుకని నువ్వు వెళ్ళాడికి చిన్న స్ట్రోక్ ఇచ్చిరా. ఇచ్చేనా మావయ్య? స్ట్రోక్ ఇస్తే దెమ్మ తిరిగి పడిపోవాలి. డన్. డన్.
నువ్వు వాడు చూడబాకే, చిన్న ఫిట్టింగ్ పెట్టాను. నేనిప్పుడు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఓహో మన పందెం సంగతి మర్చిపోవద్దు. ఓకే. దమ్ముంటే నేను వచ్చేసరికి ఆ అమ్మాయిని లైన్లో పెట్టు. మావయ్య చూస్తున్నారు, మొహం నీరసంగా పెట్టు. నా టాలెంట్ చూపిస్తాగా. బాయ్ బాయ్.